కాంగ్రెస్ లోకి కడియం రేవూరి లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కొండ ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్. హైదరాబాద్ లో రేవంత్ ఉన్నారు, ఢిల్లీలో రాహుల్ ఉన్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ సొంత పార్టీలోని ప్రత్యర్థులపై ఒక రేంజ్ లో ఫైర్ అయిపోయారు కొండా మురళి. మరోవైపు ఈ కొండ బరువుని తాము మొయ్యలేమని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. దీంతో కొండా మురళి వ్యవహారంపై నివేదిక కోరింది పిసిసి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కబడ్డీ ఆట మొదలైంది. సొంత పార్టీలోని తన ప్రత్యర్థులపై యుద్ధం ప్రకటించారు కొండా మురళి. మాజీ మంత్రి కడియం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పార్టీని నాశనం చేసేందుకే కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. రేవంత్ అదే చెప్పదలుచుకున్నా అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టిండు. కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. పరికాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు. కొండా మురళి వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్రా సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. కొండాపై చర్యలకు డిమాండ్ చేశారు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. కొండా మురళి విషయంలో ఏదో ఒకటి తేల్చాలని అధిష్టానాన్ని కోరారు నాయని రాజేందర్ రెడ్డి. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. నివేదిక ఇవ్వాలంటూ పరిశీలకులను పంపారు. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి, దాంతోపాటు మేము పంపినట్టు అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని. 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. ఇటీవలే మంత్రి కొండా సురేఖ వరుసగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు కొండా సురేఖ భర్త మురళి సొంత పార్టీ నేతలకు శత్రువుగా మారారు. అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.